ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. కీర్తనల గ్రంథము 140వ కీర్తన 7వ వచనము. సోవరెన్ లార్డ్ మై స్ట్రాంగ్ డెలివరర్, యు షీల్డ్ మై హెడ్ ఇన్ ద డే ఆఫ్ బ్యాటిల్. సామ్స్ చాప్టర్ 140 వర్స్ 7. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన రక్షణ దుర్గము, ఆయన మన విమోచకుడు, ఆయన మనకు కేడముగా ఉన్నాడు. ఆయన కాపుదల లేకపోతే, ఆయన మనకు తోడుగా ఉండకపోతే ఈ లోకములో మనము జీవించడం అసాధ్యమే. ఈ రోజున నీవు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే నీవు భయపడొద్దు. నీవు నమ్మిన దేవుడు, నిన్ను విడువని దేవుడు, నిన్ను అనుదినము పోషిస్తున్న దేవుడు నీకు రక్షణనిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ ఎదుట ఎంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నా, అది నిన్ను భయపెడుతున్నా, నీవు ఓటమి అంచుల్లో నిలుచున్నా సరే నీ హృదయమును కృంగనీయకు, నీవు కలవరపడకు. నీ కుటుంబంలో కష్టాలే రానివ్వండి, మీ శరీరంలో అనారోగ్యమే ఉండనివ్వండి, మీకున్న అప్పుల సమస్యలు నిన్ను శోధించినా సరే నీకు దేవుని సహాయము ఉంది అనే విషయం నీవు ఈరోజు మర్చిపోవద్దు. మర్చిపోతున్నావు గనుకనే నీకు భయం వేస్తుంది. దావీదు భక్తుడు తాను ఎంత శ్రమలో ఉన్నా సరే, సమస్యల్లో ఉన్నా సరే దేవుని సహాయం ఉంది అనే విషయం మాత్రం మర్చిపోలేదండి. అందుకే దావీదు వ్రాసిన అన్ని కీర్తనలు కూడా మనలో ధైర్యమును నింపుతున్నాయి. ఈ కీర్తనలో దావీదు అంటున్నాడు, గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా బట్టి ఉన్నారు, వారు త్రోవ పక్కను వలపరిచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చులు నొగ్గి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నీవే నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు అని. దావీదు బయటికి వస్తే చంపేద్దామని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికెక్కడ ఉచ్చు బిగించారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అసలు దావీదుకు ఏమీ అర్థం కావడం లేదు. అయినా సరే దావీదు ధైర్యంగా ఉన్నాడండి. నా దేవుడు, నా రక్షకుడు నన్ను కాపాడుతాడు అనే విశ్వాసము దావీదులో మనం చూడవచ్చు. మరి ఈ రోజున నీలో అటువంటి విశ్వాసము, నమ్మిక ఉన్నాయా? ఈ వచనములో యుద్ధ దినము అంటే ఏదో యుద్ధం చేయడం కాదు కానీ శ్రమలు, సమస్యలు ఎదురయ్యే రోజులు అని అర్థం. మనిషి జీవితంలో తప్పకుండా సమస్యలు ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాలి. దానికి ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు. అవి ఆర్థిక పరమైనవా, అనారోగ్య సంబంధమైనవా, లేదా కుటుంబ సమస్యల, మానసిక ఒత్తిడా, ఇలా ఏవైనా కావచ్చు. అవి ఎదురైనప్పుడు తప్పకుండా మనము వాటితో యుద్ధము చేయాల్సిందే. అందరూ యుద్ధం చేస్తారు కానీ కొందరే విజయం సాధిస్తారు కదా. ఆ కొందరిలో నీవుండాలి, ఉన్నావు కూడా. ఎందుకంటే నీకు ఆశ్రయ దుర్గము అయిన దేవుడున్నాడు. ఆయన ఈ లోకాన్ని జయించినవాడు. మన ప్రభువైన యేసయ్య మనకు శక్తినిస్తాడు, బలాన్నిస్తాడు. యుద్ధము ఎలా చేయాలో కూడా నేర్పిస్తాడు. యుద్ధము చేసేవారు హెల్మెట్ ధరిస్తారు కదండి, ఎందుకంటే తలకు ఏమైనా అయితే యుద్ధంలో ఓడిపోతారు. ఎక్కడ ఏమైనా, ఎన్ని గాయాలైనా తట్టుకుంటారు కానీ తలకు దెబ్బ తగిలితే తట్టుకోలేరు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నా తలను కాయుదువు అని. ఈ లోక సంబంధమైన యుద్ధము మన కంటికి కనబడనిది, ఎవరు చూడలేనిది. చాలామంది అనుకుంటారు వారికి ఏంటండి, వారు బాగానే ఉన్నారు కదా, మంచి ఉద్యోగం ఉంది కదా, సెటిల్ అయ్యారు కదా, ఇలానే ఆలోచిస్తారు. కానీ వారికి మనము పడుతున్న వేదన తెలుసా? మన మానసిక ఒత్తిడి వారికి తెలుసా? కుటుంబములో శోధనలు వారు గ్రహించగలరా? ఆత్మీయ జీవితంలో పోరాటాలు వారికి అర్థమవుతాయా? ఇవేవి వారికి కనబడవు. ఎవరైతే వీటితో పోరాడుతున్నారో వారికే ఆ బాధ తెలుస్తుంది. వారి తలంపుల్లో అన్నీ కూడా నిరుత్సాహముతో ఉంటాయి. ఇంకెందుకు ఈ లైఫ్ అనే విధంగా వారి తలంపులు నిండి ఉంటాయి. అలాంటి ఆలోచనలు రాకుండా దేవుడు నీ తలను కాయిచున్నాడు, నిన్ను యుద్ధములో గెలిపిస్తున్నాడు. కాబట్టి భయపడకు, ఏం జరుగుతుందో అని కంగారు పడకు. నీ పక్షముగా నీవు నమ్మిన యేసయ్య ఉన్నాడు. ఆయన నీ రక్షణ దుర్గము, నిన్ను
తప్పకుండా రక్షించి విజయాన్ని ఇస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఉన్నతుడా, సర్వోన్నతుడా, అయ్యా రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు, రానయున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. అవునయ్యా, ప్రభువైన యెహోవా, నీవే మా రక్షణ దుర్గమని, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, నీవే మా విమోచకుడువని, నీవే మా కేడముగా ఉన్న దేవుడవని, అయా మీ యొక్క కాపుదల లేకపోతే, అయా మీ యొక్క తోడు మాకు ఉండకపోతే, అయా మేము జీవించడం అసాధ్యమని, అయా మేము పడుతున్న వేదన, మానసిక ఒత్తిడిని అంతటిని అయా మీరే కొట్టివేస్తారని ప్రభువా. అయా మీరు మా తలను కాచే దేవుడుగా ఉంటారని, అయా మరి తండ్రి కృంగిపోతున్నటువంటి ఆలోచనలు మాలోనికి రాకుండా తండ్రి మీరే వాటితోటి పోరాడుతారని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, కృంగిపోతున్నారో వారందరినీ కూడా మీరు లేవనెత్తండి ప్రభా. అనారోగ్య సమస్యల చేత కృంగిపోతూ వచ్చిన రోగము ఇంకా తగ్గదా అనే ఆందోళనతో ఎందరైతే బిడ్డలు తండ్రి టెన్షన్తో బ్రతుకుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి ఉన్న ఆ యొక్క భయాందోళన అంతటిని కొట్టివేయండి అయ్యా. ఆ రోగమును యేసు నామములో తీసివేయండి నా ప్రభా. మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించి ఆయా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి. మానసిక ఒత్తిడి నుండి విడుదల దయచేయండి అయ్యా. కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. అయా కుటుంబ సమస్యలు, కుటుంబంలో విభేదాలు, అయా మరి తండ్రి అయ్యా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, అటన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి. సమాధానము కలిగినటువంటి కుటుంబముగా, అయా మరి సఖ్యత కలిగినటువంటి కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని నిలవబెట్టుకోండి ప్రభా. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి అయా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యమును దయచేయండి ప్రభా. అయా అదేవిధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వారికి మీరే జ్ఞానం ఇచ్చి నడిపించండి. వెళ్ళే ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. రాస్తున్న ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రభా మంచి రిజల్ట్ ను వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, తల్లి లేక తండ్రి లేక అయా మరి బాధపడుతున్నారో వారికి మీరే తల్లివై తండ్రివై వారిని ఆదరించండి. వారి కన్నీటిని తుడవండి. వారి అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి. దుఃఖ దినములను సమాప్తం చేయండి ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయ్యా ఏ పనులు చేసుకుంటున్నారో ఆ పనులంతటిలో మీరు తోడుగా ఉండండి. వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, సంతానము లేని బిడ్డలకు సంతానాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి అయా అద్భుత కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి నా తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎటువంటి అనారోగ్యం బిడ్డలకు సంభవించకుండా అయా మీ యొక్క కాపుదలలో తల్లి బిడ్డలను తండ్రి భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి ప్రభా. మా భారతదేశమును తండ్రి సమాధాన దేశముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మీ యొక్క సన్నిధి కాంతి మా భారతదేశము పైన ఉండులాగున సహాయము దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా దేవా, అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. మీ తలంపులు దయచేయండి. మీ పరిశుద్ధమైన ఆలోచనలు వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా అయ్యా, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ని దీవించండి. సంఘ కాపురులకు మీరు తోడై ఉండండి. సంఘాలను క్షేమము చేత అయ్యా నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా తండ్రి అనేకులకు తండ్రి మీరు రక్షణ సువార్తను ప్రకటించే వారిగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. విశ్వాసములో సన్నగిల్లిపోకుండా అయ్యా నిత్యము ధైర్యం కలిగి వారు జీవించే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి నా ప్రభువా. యవన వయసులో తండ్రి అయ్యా మిమ్మల్ని తెలుసుకోవాలి ప్రభా. మీ యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలయ్యా. అయ్యా మరి తండ్రి చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. గేమ్స్ అడిక్షన్ నుంచి విడుదల దయచేయండి ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా అయ్యా నెమ్మదికరంగా, క్షేమకరంగా జరుగునట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథ
పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు ఎబినేజరైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.